ఇక తిరుపతి తక్కిసలాట ఘటనలో మృతి చెందిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం భరోసా కల్పించింది. విశాఖలో తిరుపతి మృతుల కుటుంబాలకు కూటమి నేతలతో పాటు టీటీడీ బోర్డు సభ్యులు చెక్కులు పంపిణీ చేశారు. తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయలు, బోర్డు సభ్యుల తరపున 2,50,000 రూపాయలు చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబంలో ఒక వ్యక్తికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం, చదువుకునే పిల్లలుంటే వారి పిల్లలకు సహకారం అందిస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ లో ఏదైతే ఆ తొక్కిసలాటలోని ఆసులు బాసారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అండగా ఉండాలి, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అండగా ఉండాలి అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఆ కుటుంబానికి మేము అందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం కానీ, అదేవిధంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం కానీ, మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా కనుక వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి చదివించే ప్రక్రియ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నందుకు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. తిరుపతి దేవస్థానం నుంచి బోర్డు మెంబర్లుగా మా బాధ్యతగా వారిని శాంతపరచాలనేటటువంటి ఆలోచనతో ఇంతమంది ఇక్కడికి వచ్చి ఈ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలపాలని చెప్పేసి రావడం జరిగింది. మరోవైపు టీటీడీ తొక్కిసలాటలో మరణించిన అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన నాయుడు బాబు కుటుంబాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు 25 లక్షల చెక్కును అందజేశారు. అలాగే మడకసిర ఎమ్మెల్యే రాజు 50,000 రూపాయలు, కొవ్వూరు ఎమ్మెల్యే 2 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. మృతుడి కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం అకౌంట్ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులుంటే వారికి తిరుపతి దేవస్థానంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని, అర్హత ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంచి నిర్ణయం ఏదైంది. మడకసార ఎమ్మెల్యే అతను కూడా ముందుకు వచ్చి, అతను కూడా బోర్డు మెంబరు, నేను నా పర్సనల్గా నా సొంత డబ్బు చనిపోయిన వాళ్ళకి 50,000 ఒక్కొక్కరు 50,000 ఇస్తారని చెప్పి వారు కూడా ప్రకటించడం జరిగింది. కొవ్వూరు ఎమ్మెల్యే గారు, ఆమె లేడీ, ఆమె కూడా 2 లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి ఒకరికి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వచ్చింది. అవి కూడా చెక్కులు ఇచ్చాయి. ఆ చెక్కులు కూడా అమ్మకి అప్పు చెప్పడం జరిగింది. భుజం చేసి మేము ఉన్నాము అని ధైర్యం చెప్పడం కోసం వచ్చారు. తిరుపతి తొక్కిసలాట్లో గాయపడిన భక్తులకు చికిత్స అనంతరం టీటీడీ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించింది. ఇప్పటికే గాయపడిన భక్తులకు 5 లక్షల చొప్పున చెక్కులను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అందజేశారు. భక్తుల విజ్ఞప్తి మేరకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. స్వామి దర్శనంతో పాటు నష్టపరిహారం అందించిన సీఎం చంద్రబాబు, టీటీడీ బోర్డు అధికారులకు భక్తులు ధన్యవాదాలు తెలిపారు.